రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తెలంగాణ భూభారతి చట్టంపై జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మొగడంపల్లి, జహీరాబాద్, రాయకోడు మండలాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పాల్గొన్నారు. ప్రతి మనిషికి ఆధార్ లాగే భూధార్ కార్డును ఇచ్చి ఖాతా నెంబర్ను ఇస్తామని తెలిపారు. గతంలో భూములు అమ్మినా కొన్నా మ్యాపింగ్ లేదని, ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాప్ను తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చట్టంలో తీసుకువచ్చామన్నారు. సాదా బైనామాలకు ధరణిలో ఎలాంటి అవకాశం లేదని, భూభారతిలో దీన్ని పరిష్కరించనున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భాన ఏప్రిల్ 14 నాడున అమల్లోకి తీసుకొచ్చారు. ఇంతకుముందు ఉన్న సిస్టంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, భూ సమస్యల పరిష్కారం ఎందుకు ఆలస్యం అవుతుంది, ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా చర్చించి ఇతర చట్టాలన్నీ కూడా పరిశీలించి అన్నింటిలో కూడా మంచి అంశాలను తీసుకొని భూభారతి చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ చట్టంలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఇంతకుముందు భూ సమస్యల పరిష్కారం కోసం చాలా మటుకు ఈ పరిష్కారం అన్నది జిల్లా కలెక్టర్ లెవెల్లో మరియు సిసిఎల్ లెవెల్లో అయ్యేది. మరి ఇప్పుడు ఈ సమస్య పరిష్కారాలన్నీ కూడా చాలా మటుకు తహసీల్దార్ లెవెల్లో అయ్యే విధంగా అధికారాన్ని వికేంద్రీకరణ చేయడం జరిగింది. కాబట్టి ఈ భూ సమస్యలు ఏవైనా ఉంటే చట్టం వచ్చిన సంవత్సరంలోపు భూ హక్కుల రికార్డులో ఏవైనా సవరణలు కోరితే మీరు సంవత్సరంలో తహసీల్దార్కి మీరు అప్లై చేసుకోవచ్చు, దరఖాస్తు ఇవ్వచ్చు. ఆ దరఖాస్తుని తహసీల్దార్ ఎంక్వైరీ చేసి 60 రోజుల లోపల స్పీకింగ్ ఆర్డర్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఈ సవరణలన్నీ చేయడానికి ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా గమనించి ఒక మంచి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఒక నూతన చట్టం. మరి ఈ చట్టానికి సంబంధించిన నియమాలన్నీ కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలి. తహసీల్దార్ ఆఫీసులో కూడా ఈ ప్యాంప్లెట్స్ అన్ని కూడా భూభారతి చట్టానికి సంబంధించి రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఇంకా కూడా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. రైతులందరూ కూడా ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అలానే రాయకోడ్ రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా భూభారతి చట్టము సక్రమంగా అమలు అయ్యే విధంగా మీ అందరూ కూడా కృషి చేయాలి. త్వరలో మనకు గ్రామ పరిపాలనాధికారులు కూడా భూ హక్కుల రిజిస్టర్లో ఎటువంటి మార్పులు చేయాలన్నా నోటీస్ ఇవ్వడం అన్నది మ్యాండేటరీ చేయడం జరిగింది. ఇది ఎందుకు చేయడం జరిగిందంటే, ఇది వరకు కొన్ని కంప్లైంట్స్ వచ్చేవి, మాకు తెలియకుండా మా పేరు తీసేశారు ధరణిలో,